హాయ్ అందరికీ నమస్కారం. సో వీడియోస్లో చాలామంది కామెంట్ చేస్తున్నారు ఏంటంటే రైస్ కార్డుకి సంబంధించి స్పెషల్గా రైస్ కార్డ్ ట్రాన్స్ఫర్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, అదే ఇండైరెక్ట్గా ఏంటంటే రైస్ కార్డులో ఉన్న అడ్రస్ అనేది ఏ విధంగా మార్చుకోవాలని చెప్పి అయితే అడుగుతున్నారు. సో దీనికి గాను మనకి ఆప్షన్ అనేది చాలా డేస్ బ్యాకే రావడం అయితే జరిగింది. సో గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి రెవెన్యూ సెక్రటరీస్ ఎవరైతే ఉంటారో వారి యొక్క ఈపీడిఎస్ లాగిన్లో ఇక్కడ మనకు ఆప్షన్ అయితే ఉంది. సో మొదటగా మనం ఆ సైట్ యాక్సెస్ చేయాలంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆల్రెడీ లాగిన్లో ఉన్నాను, సో లాగౌట్ అయితే అవుతాను. సో ఇప్పుడు మొదటగా ఈపీడిఎస్ఏపీ అని టైప్ చేసి ఎంటర్పై అయితే క్లిక్ చేయండి. వన్స్ చేసిన తర్వాత EPDS.AP.gov. అని ఉంది. సో నేను అక్కడ విలేజ్ సచివాలయం సంబంధించి అయితే మీకు ప్రాసెస్ అయితే చెప్తాను. సో ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఉంది. సో లాగిన్ పై అయితే క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. సో ఎవరైతే అక్కడ విఆర్ఓస్ ఉంటారో సో వారి యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి కింద ఏదైతే క్యాప్చా కోడ్ ఉందో ఆ క్యాప్చా కోడ్ అయితే అక్కడ ఎంట్రీ చేయవలసి అయితే ఉంటుంది. వన్స్ క్యాప్చా కోడ్ ఎంట్రీ చేసిన తర్వాత లాగిన్ పై అయితే క్లిక్ చేయాలి. వన్స్ లాగిన్ పై క్లిక్ చేసిన తర్వాత మనకి హోమ్ పేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ సెక్షన్ ఏదైనా ఉంది అంటే అది ఇక్కడ రైస్ కార్డ్స్. సో రైస్ కార్డ్స్లో మనకి ఇవైతే ఇంపార్టెంట్ సెక్షన్స్ ఉన్నాయి. సో ఇండివిజువల్ కార్డ్ ప్రింట్ అనేది దేనికంటే మనం న్యూ రైస్ కార్డుకి సంబంధించి చాలా సర్వీసెస్ ఉన్నాయి. న్యూ రైస్ కార్డ్ అవ్వచ్చు, రైస్ కార్డ్ మెంబర్ స్ప్లిట్టింగ్ అవ్వచ్చు, లేదా యాడింగ్ అవ్వచ్చు, సో సింగిల్ మెంబర్ కార్డ్స్ అవ్వచ్చు. ఈ టైప్ ఆఫ్ కార్డ్స్ ఏవైనా కూడా వన్స్ అక్కడ మనకి MRO డిజిటల్స్ అని అయిన తర్వాత వాటిని ప్రింట్ తీయడానికి మనకైతే ఈ ఆప్షన్ యూజ్ అవుతుంది. సో వన్స్ మనం ప్రింట్ తీయకుండా డైరెక్ట్గా అంటే మాన్యువల్గా ప్రింట్ తీయకుండా డైరెక్ట్గా ప్రింట్ అనే ఆప్షన్పై ఎంట్రీ చేస్తే అవి మనకి డిసపేర్ అవ్వడం అయితే జరుగుతుంది. అది కాకుండా లాస్ట్ కేసులో ఎవరైతే నవశకం తర్వాత కార్డ్స్ అనేవి కొందరికి రాలేదు. సో అలాంటి టైంలో నవశకం తరువాత మనం GSW సైట్లో రైస్ కార్డ్స్ అప్లై చేసి ప్రింట్గా ఇవ్వకపోతే వారి యొక్క కార్డ్ అనేది ఈ ఆప్షన్లో మనమైతే ప్రింట్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అలా కాకుండా నవశకం టైంలో అంటే 2020 అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఆ టైంలో నవశకం సర్వే జరిగిన టైంలో ఎవరైతే కార్డ్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయో అంటే ఓల్డ్ రేషన్ కార్డ్ నుంచి న్యూ రైస్ కార్డ్స్ రావడం జరిగింది. సో ఆ టైంలో ఎవరికైతే కార్డ్స్ రాలేదో వారికి ఈ సెక్షన్లో మనం కార్డ్ అనేది ప్రింట్ అయితే ఇచ్చుకోవచ్చు. సో ఒక్కొక్కసారి చూడండి మనం GSWS కార్డ్స్ ప్రింట్ ఆప్షన్లో రైస్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేసి ఓకే కొడితే దిస్ ఈజ్ నాట్ ఏ GSW కార్డ్, ప్లీజ్ గో త్రూ నవశకం కార్డ్స్ ప్రింట్ అని వస్తుంది. సో దాని అర్థం ఏంటంటే అది నవశకం సర్వే టైంలో అయిన కార్డ్ అని అర్థం. సో మనం ఈ సెక్షన్లో దాని ప్రింట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ రైస్ కార్డ్స్ క్లస్టర్ మ్యాపింగ్. సో ఇక్కడ మనం ఏంటంటే విత్ ఇన్ ద సచివాలయం కాకుండా మనకి కొన్ని రైస్ కార్డ్స్ అనేవి ఎంటీగా ఉండిపోతాయి. సో అలాంటి రైస్ కార్డ్స్కి మనం క్లస్టర్ మ్యాపింగ్ చేయాలనుకుంటే అంటే వాలంటీర్ ఎవరికి అసైన్ చేయాలనే దీన్ని మాత్రం మనకి ఈ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా దీనికోసం తర్వాత మాట్లాడదాం. సో రీమ్యాపింగ్ ఆఫ్ ద కార్డ్స్ విత్ ఇన్ ద సెక్రటేరియట్ అంటే చాలామంది సచివాలయాల్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఒక క్లస్టర్ సంబంధించి పర్సన్స్ అంతా ఒక దగ్గర ఉంటారు, బట్ సెలెక్టెడ్గా ఒకరి లేదా ఇద్దరు మాత్రం చాలా దూరంలో ఉంటారు. అదే సచివాలయం పరిధిలో చాలా డిస్టెన్స్లో ఉంటారనమాట. సో ఆ టైంలో ఏమవుతుంది, సో ఆ దూరంలో ఉన్నటువంటి క్లస్టర్ పరిధిలో వాలంటీర్కి వారు అసైన్ అయితే చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. అంటే ఆ నియర్ బై వాలంటీర్ ఎవరైతే ఉన్నారో వారికి రేషన్ సంబంధించి కానీ సర్వీసెస్ సంబంధించి కానీ వారు చూసుకోవచ్చు. అలాంటి కేసులో రీమ్యాపింగ్ చేసుకునే ఆప్షన్ అనేది చేయాలన్నమాట. రీమ్యాపింగ్ చేస్తేనే లాంగ్లో ఉన్న ఎవరైతే ఉన్నారో పర్సన్ ఆ వాలంటీర్కి, సో ఆ పర్సన్ డిలేట్ అయ్యి ఆ లాంగ్లో ఉన్న పర్సన్ యొక్క కన్సర్న్ వాలంటీర్ ఎవరైతే ఉంటారో అక్కడ లోకల్లో ఆ వాలంటీర్కి వాళ్ళు మ్యాప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో దానికి కానీ ఈ ఆప్షన్ అయితే మనకి యూజ్ అవుతుంది. సో ఇక్కడ రైస్ కార్డ్ పుల్ అనేది మనకి చాలా 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 ఇంపార్టెంట్. సో దీన్నే మనం రైస్ కార్డ్ ట్రాన్స్ఫర్ కానీ లేకపోతే రైస్ కార్డ్ అడ్రస్ చేంజ్కి కానీ యూజ్ చేయొచ్చు. సో అన్నిటికీ గాను ఒకే ఆప్షన్ ఇచ్చారు, అదే రైస్ కార్డ్ పుల్. ఇక్కడ రైస్ కార్డ్ పుల్ అని అర్థం ఏంటంటే ఒక పర్సన్ ఆంధ్రప్రదేశ్లో ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి పర్మనెంట్గా మైగ్రేట్ అయిన తర్వాత అక్కడ లోకల్ అథారిటీస్ ద్వారా అథెంటికేట్ అయ్యి లోకల్ అథారిటీస్ ద్వారా ప్రూవ్ అయ్యి వీరు మినిమం 6 months అక్కడ రెసిడెంట్గా ఉన్నారు. సో వీళ్ళకి ఇక్కడే ఇంకా పర్మనెంట్గా రైస్ కార్డ్ కానీ లేకపోతే రిమైనింగ్ సర్వీసెస్ కానీ కావాలని అనుకుంటే మాత్రం వారు ముందుగా ఏ లొకేషన్లో ఉన్నారో వారిని కాంటాక్ట్ అవ్వకుండానే డైరెక్ట్గా ఎవరైతే ఇప్పుడు ఫ్యామిలీ ఉన్నారో వారు విల్లింగ్ మేరకు వాళ్ళు ఆ ప్లేస్లోనే రైస్ కార్డ్ అనేది పొందే అవకాశం అయితే ఉంటుంది. సో ఆ కేసులో మనం ఈ ఆప్షన్ అయితే యూస్ చేయాలి. ఈ కంప్లీట్ ప్రాసెస్ అనేది VRO యొక్క లాగిన్లో జరుగుతుంది. అదే వార్డులో అయితే వార్డు రెవెన్యూ సెక్రటరీ వారి యొక్క లాగిన్లో అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రైస్ కార్డ్ పుల్ అనే ఆప్షన్పై అయితే క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత వారి యొక్క ఓల్డ్ రైస్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉంటుందో రైస్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేయాలి, రేషన్ కార్డ్ నెంబర్ కాదు. సో రైస్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ పై అయితే క్లిక్ చేయాలి. సో చూడండి ఇక్కడ రైస్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత నో డీటెయిల్స్ ఫౌండ్ అని వస్తుందంటే మాత్రం వారికి
మ్యాపింగ్ అనేది ఆ ఓల్డ్ డేటాలో కూడా ఓల్డ్ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ కూడా వాళ్ళది మ్యాపింగ్ అవ్వాలని అర్థం. సో మనకి ఇక్కడ 2 మ్యాపింగ్స్ ఉంటాయి. ఒకటి ఈకేవైసీ ఏఈపీడిఎస్ ఈకేవైసీ ఒకటి, అండ్ ఇంకొక మ్యాపింగ్ ఏంటంటే హౌస్ హోల్డ్స్ మ్యాపింగ్, వాలంటరీ యొక్క గ్రామ వార్డు వాలంటరీ యాప్లో మ్యాపింగ్. సో ఈ 2 సెక్షన్స్ అనేవి మనకి ఇంపార్టెంట్. సో నో డీటెయిల్స్ ఫౌండ్ అని వచ్చిందంటే మాత్రం దాని అర్థం వాళ్ళకి పాత డేటా కూడా లేదని అర్థం. సో వారు ఎక్కడైనా ఫ్రెష్గా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం రైస్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి. సో నాకు ఇక్కడ రైస్ కార్డ్ నెంబర్ లేకపోవడం వల్ల మీకు లైవ్ డెమో ఇక్కడతో చూపిస్తున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా అయితే ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ రైస్ కార్డ్ పుల్ అని ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ రైస్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేయాలి. వన్స్ రైస్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇది రైస్ కార్డ్ నెంబర్, మనం ఎంట్రీ చేసిన రైస్ కార్డ్ నెంబర్ అనుకోండి. ఈకేవైసీ డన్ సెక్రటేరియట్ కోడ్ అంటే ఏఈపీడిఎస్ వాలంటరీ యొక్క మొబైల్ అప్లికేషన్లో ఈకేవైసీ ఆప్షన్లో ఆ ఫ్యామిలీలో ఈకేవైసీ చేసి ఉంటారు కదా, అది ఎక్కడ జరిగింది, ఏ సచివాలయంలో జరిగింది అనేది మనకి లొకేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది ఏదైనా ఉండొచ్చండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఆ పర్సన్ ఇక్కడ విశాఖపట్నం ఇచ్చారు, ఇన్ కేసు ఆ పర్సన్ ఒక కర్నూలులో ఉన్నారనుకోండి, కర్నూలులోనే రెసిడెంట్ ఉండాలని వాళ్ళు భావిస్తున్నారు, లాస్ట్ 6 months నుంచి కూడా అక్కడే ఉన్నారనుకోండి, అక్కడ లోకల్ విఆర్ఓ అథరైజ్ చేసి ఓకే వీళ్ళు ఇక్కడే ఉంటారు, వీళ్ళని ఈ సచివాలయంలోనే ఉంచాలనుకున్నప్పుడు మాత్రం ఇది పాత లొకేషన్ అయితే ఉండొచ్చు, ప్రాబ్లం అయితే లేదు, ఏం ప్రాబ్లం అయితే లేదు. నెక్స్ట్ జిఎస్డబ్ల్యూఎస్ డన్ సెక్రటేరియట్ కోడ్ అంటే గ్రామ వార్డు వాలంటరీ మొబైల్ అప్లికేషన్లో వాలంటరీ యొక్క గ్రామ వార్డు వాలంటీర్ మొబైల్ అప్లికేషన్లో ఎక్కడైతే హౌస్ హోల్డ్స్ మ్యాపింగ్లో ఉంటారో వారి యొక్క డేటా అనేది ఇక్కడ వస్తుంది. సో ఈ పర్టికులర్ కార్డులో ఉన్న పర్సన్స్ అనే వారికి గ్రామ వార్డు మ్యాపింగ్ అనే గ్రామ వార్డు వాలంటీర్ మొబైల్ అప్లికేషన్లో మ్యాపింగ్ అనేది జరగలేదన్నమాట. సో ఇన్ కేస్ జరిగి ఉంటే మాత్రం ఈ విధంగానే ఇక్కడ కూడా లొకేషన్ అయితే రావడం జరుగుతుంది. సో మ్యాప్డ్ సెక్రటేరియట్ కోడ్ అంటే ముందుగా వీరు ఎక్కడికైతే ముందు లొకేషన్ ఉన్నదో ఆ లొకేషన్ మ్యాప్డ్ సెక్రటేరియట్ సచివాలయం నేమ్ అనేది మనకి ఇక్కడైతే చూపించడం అయితే జరుగుతుంది. సో ఈ కేసులో ఈకేవైసీ డన్ ఎక్కడైతే జరిగిందో అక్కడే మ్యాప్ అయితే ఉన్నారు. సో ఇన్ కేసు వీరు శ్రీకాకుళం అవ్వచ్చు, విజయనగరం అవ్వచ్చు, మనకి రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ ఎక్కడైనా లేకపోతే అదే డిస్ట్రిక్ట్లో అదే మండలంలో వేరే సచివాలయం అవ్వచ్చు. సో ఈ విధంగా వాళ్ళు ఒకవేళ ట్రాన్స్ఫర్ అవ్వాలి లేదా అడ్రస్ చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే, ఆ ఎక్కడికైతే అడ్రస్ చేంజ్ చేసుకోవాలో ఆ విఆర్ఓ లాగిన్లో ఎక్కడ ఇందాక చూపించాను కదా, ఆ విఆర్ఓ యొక్క లాగిన్లో ఎక్కడికైతే అడ్రస్ చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ విఆర్ఓ యొక్క లాగిన్లో ఇక్కడ రైస్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకోవడం మాత్రమే, దీనివల్ల మనకేం యూజ్ లేదు. సో రైస్ కార్డ్ మెంబర్ డీటెయిల్స్ ఎవరెవరు ఉన్నారో వారి యొక్క డీటెయిల్స్ చూపించడం అయితే జరిగింది ఇక్కడ. నెక్స్ట్ పుల్ అయితే చేయవలసి ఉంటుంది. చూడండి, మళ్ళీ చెప్తున్నాను, వీరు ఓల్డ్ డేటా ఏదైతే ఉందో అంటే ముందుగా ఎక్కడైతే ఉండేవారో అక్కడ ఈ ప్రాసెస్ ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. వీళ్ళు ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ అవ్వాలి లేదా ఎక్కడికైతే అడ్రస్ చేంజ్ చేయాలనుకుంటున్నారో అక్కడ మాత్రమే ఈ రైస్ కార్డ్ పుల్ అనేది చేయవలసి అయితే ఉంటుంది. సో వన్స్ ఇక్కడ పుల్ చేసిన తర్వాత వారు ఇన్ కేస్ ఆల్రెడీ మ్యాప్గానే అయి ఉన్నట్టయితే మాత్రం మనకి ఏ విధంగా వస్తుందంటే పాపప్, దిస్ కార్డ్ ఈజ్ ఆల్రెడీ మ్యాప్డ్ సక్సెస్ఫుల్లీ హెన్స్ దిస్ కార్డ్ కెనాట్ బి పుల్డ్ అని వస్తుంది. అంటే అదే సెక్రటేరియట్ ఏదైతే సెక్రటేరియట్లో వాళ్ళు పుల్ చేశారో ఆ సెక్రటేరియట్ ఆల్రెడీ మ్యాప్ అయి ఉంటే మాత్రం మనకి ఈ విధమైన మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. అలా కాకుండా వారు పాత అడ్రస్ ఒక దగ్గర, ఇప్పుడు మ్యాప్ అయింది కొత్త అడ్రస్ అనుకోండి, సో సబ్మిట్ చేసిన వెంటనే మనకి ఈ విధమైన మెసేజ్ వస్తుంది, దిస్ కార్డ్ ఈజ్ పుల్డ్ సక్సెస్ఫుల్లీ. అంటే దాని అర్థం కార్డుని లాక్కోవడం జరిగిందనమాట. అంటే వేరే ప్లేస్ నుంచి ఆ సెక్రటేరియట్ పరిధిలోకి లాక్కోవడం అయితే సక్సెస్ఫుల్గా అయిందని చెప్పి జరిగింది. సో అది మనకు అలా ఆ విధంగా వస్తుంది. వన్స్ వచ్చిన తర్వాత మనకు ఒక డౌట్ ఉంటుంది. సో సచివాలయం వరకు అయితే వచ్చేసింది, బట్ ఏ వాలంటీర్కి అసైన్ అయిందని మనకైతే ఐడియా ఉండదు. సో దానికి కానీ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. సో ఆప్షన్ ఏంటంటే ఇక్కడ చూపిస్తాను, ఆగండి. సో మనకి హోమ్ పేజ్లో రైస్ కార్డ్ సెక్షన్లోనే రీమ్యాపింగ్ ఆఫ్ కార్డ్స్ విత్ ఇన్ ద సెక్రటేరియట్ ఉంటుంది. సో దీనిపై అయితే క్లిక్ చేయాలి. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత రీమ్యాపింగ్ ఆఫ్ కార్డ్స్ విత్ ఇన్ ద సెక్రటేరియట్ ఎప్పుడు యూస్ అవుతుందంటే, వన్స్ ఆ పర్సన్ ఒక పర్టిక్యులర్ వాలంటీర్కి అసైన్ అయిన తర్వాత, ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఆ టైంలో మాత్రమే యూజ్ అవుతుంది. ఇక్కడ రైస్ కార్డ్స్ క్లస్టర్ మ్యాపింగ్ అని ఉందిగా, ఈ ఆప్షన్లో మాత్రమే వారికి ఏమవుతుందంటే ఏ పర్టికులర్ వాలంటీర్కి మనం అసైన్ చేయాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ వాలంటీర్ యొక్క సెక్షన్ సెలెక్ట్ చేసుకొని మనమైతే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో ఈ కేసులో అంటే ఈ లాగిన్ సంబంధించి ఎటువంటి అలాంటి కేసు లేదు కాబట్టి నేను చూపించలేకపోతున్నాను. బట్ ఇక్కడ ఏంటంటే మనకి బేస్డ్ ఆన్ ఈకేవైసీ డన్ సెక్రటేరియట్, గ్రామ వార్డు సచివాలయం మ్యాపింగ్ డన్ సెక్రటేరియట్ బేస్ చేసుకొని మనకి కలర్స్ ఉంటాయి. సో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. మనకి ఇక్కడ కలర్స్తో సంబంధం లేకుండా అది ఇప్పుడు మనం పుల్ చేసిన వెంటనే అది పర్టికులర్ ఒక కలర్లోకి అయితే వెళ్తుంది. సో ఆ కలర్ క్లిక్ చేసుకొని ఆ పర్టికులర్ రైస్ కార్డుకి సంబంధించి రైట్ సైడ్ అసైన్ టు క్లస్టర్ ఉంటుంది. సో ఆ సచివాలయం పరిధిలో ఉన్న అన్ని క్లస్టర్స్ కూడా మనకి నెంబర్స్ చూపిస్తాయి, నెంబర్స్ అండ్ నేమ్స్ చూపిస్తాయి. అది సెలెక్ట్ చేసుకొని మనం సబ్మిట్ చేసినట్టయితే ఆ పర్టికులర్ వాలంటీర్కి ఇదైతే మ్యాప్ అవడం అయితే జరుగుతుంది. సో ఇది
దీని తర్వాత వీళ్ళు సేఫ్ సైడ్కి చేయవలసింది ఏంటంటే ఆ ఫ్యామిలీలో ఉన్న వారందరికీ కూడా ఈకేవైసీ సెక్షన్ ఏ వాలంటీర్ పరిధిలోకి వెళ్తుందో ఆ వాలంటీర్ దగ్గర ఈకేవైసీలోకి వెళ్ళి ఫ్యామిలీలో ఉన్నటువంటి అందరి యొక్క ఆధార్ నెంబర్స్తో ఈకేవైసీ అయితే చేయవలసి ఉంటుంది. ఇన్ కేస్ ఆ ఫ్యామిలీలో ఎవరైనా వృత్తిరీత్యా అవ్వచ్చు, పనిరీత్యా అవ్వచ్చు, లేదా స్టడీ రీత్యా అవ్వచ్చు బయట ఉన్నట్టయితే వాళ్ళు రాని పక్షాన మనకి మైగ్రెంట్ డిక్లరేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ మైగ్రెంట్ డిక్లరేషన్లో రైస్ కార్డ్ నెంబర్ ఇప్పుడు ఏదైతే పుల్ చేసారో ఆ రైస్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేసి ఆ పర్టికులర్ ఎవరైతే బయట ఉన్నారో వారిని మైగ్రెంట్లో పెట్టి, ఆ ఇంటి దగ్గర ఎవరైతే అవైలబుల్గా ఉన్నారో వారిని రెసిడెంట్ పెట్టి సబ్మిట్పై క్లిక్ చేసినట్టయితే అక్కడ రెసిడెంట్లో ఎవరైతే ఉన్నారో వారి యొక్క బయోమెట్రిక్, అట్ ద సేమ్ టైం అక్కడ కన్సర్న్ వాలంటీర్ ఎవరైతే ఉన్నారో ఏ వాలంటీర్ లాగిన్లో చేస్తున్నారో వాళ్ళ యొక్క బయోమెట్రిక్ తీసుకుంటుంది. అంటే వారు ఇక్కడ వాలంటీర్ ఏం చేస్తున్నారంటే వారి అథెంటికేట్ చేస్తున్నట్టు, అంటే వారు నిజంగానే బయట ఉన్నట్టు వారి యొక్క బయోమెట్రిక్ వేయవలసి ఉంటుంది. లేదా చిన్నపిల్లలు 5 years కన్నా తక్కువ ఏజ్ వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే మాత్రం వాళ్ళకి చైల్డ్ డిక్లరేషన్లో చేయొచ్చు, లేదా మైగ్రెంట్ డిక్లరేషన్ చేసుకున్న ప్రాబ్లం లేదు. సో ఈ విధంగా అల్టిమేట్గా ఏంటంటే ఆ రైస్ కార్డ్ నెంబర్ ఆ వాలంటీర్ క్లస్టర్ ఈకేవైసీ సెక్షన్లో ఎంట్రీ చేసిన వెంటనే ఈకేవైసీ స్టేటస్ మాత్రం అందరికీ వచ్చేలా మాత్రం ఉండాలి. అలా వచ్చినట్టయితే మాత్రం డెఫినెట్గా వారికి ఆ సెక్షన్ పరిధిలోనే రైస్ అనేది వచ్చే అవకాశం అనేది ఎర్లీగా ఉంటుంది. ఈ ప్రాసెస్ కానీ కంప్లీట్ చేయకపోతే వాళ్ళకి రైస్ అనేది అంత ఎర్లీగా రాదు. అట్ ద సేమ్ టైం రిలేషన్స్ కూడా కన్ఫర్మ్ చూసుకోవాలి. ఈకేవైసీ సెక్షన్లోనే రిలేషన్షిప్స్ కూడా సెల్ఫ్ ఉండాలి. సెల్ఫ్తో పాటు రిమైనింగ్ రిలేషన్స్ అనేవి కరెక్ట్గా ఉంటేనే వారికి రైస్ అనేది త్వరగా అసైన్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఈ కంప్లీట్ వీడియోలో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను డెఫినెట్గా వాటికి ఆన్సర్ అయితే చేస్తాను. వీలైతే మీ కామన్ బేస్డ్ మీద ఒక వీడియో కూడా చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ ఏమున్నా మీ వరకు అయితే తేవడానికి అయితే ట్రై చేస్తాను. సో దానికోసం గాను ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వాలంటీర్ అవ్వచ్చు, సిటిజన్స్ అవ్వచ్చు, లేదా అధికారులు అవ్వచ్చు, ఎవరైనా కూడా ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి అని అనిపిస్తే మాత్రం డెఫినెట్గా వారికి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.